అందుబాటులో ఉన్న భూములన్నీ కబ్జా చేసుకుంటా, ప్రౌఢీల్ని పంపించుకుంటా, మనుషుల్ని పంపించుకుంటా, అధికారం అడ్డం పెట్టుకొని పట్టా ఉన్న భూములకి అన్ని రాళ్ళకి కబ్జా ఫెన్సింగ్ చేసుకుంటా అధ్యక్షులు ఇచ్చిన తర్వాత ఈ జిల్లాలో అందుబాటులో ఉన్న భూములన్నీ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. సొంత పార్టీకి చెందిన కార్యకర్త భూమిని కాజేసేందుకు యత్నించాడు. తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన దస్తగిరికి సర్వే నంబర్ 1071లో ఎకరా భూమి ఉంది. ఆ భూమి పక్కనే హైవే ఉండడంతో దారి విలువ కోట్లకు చేరుకుంది. ఈ భూమి పక్కనే ఎకరం భూమిని కబ్జా చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య దస్తగిరి భూమిని సైతం కబ్జాకు ప్రయత్నించాడు. భూమి చుట్టూ కంచె వేసేందుకు యత్నించడంతో దస్తగిరి అడ్డుకున్నారు. పైలా నరసింహయ్య అరాచకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పైలా నరసింహయ్య అందరినీ అధికారులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, తప్పుదార పట్టించి ఆయన కొలతేపి చలామణి ఆయనే చేసుకుంటున్నాడు. మాకు దయచేసి ఈ కబ్జా కోర్ని అరికట్టి మా యొక్క పార్టీలో మేము ఆయన ఎట్టనో మేము కూడా గత పార్టీ వచ్చినాలు ఉంటే కూడా మేము కుటుంబం సహవేశ పార్టీ ఇన్ఛార్జీలుగా గృహసారథులుగా మేము కూడా ఆయన కాటికి మేము కూడా పని చేస్తున్నాం. ఈ పార్టీలో ఉన్న నాకే ఇట్లా కబ్జా చేసుకున్న అడ్డు అదుపు లేకుండా పార్టీ అడ్డం పెట్టుకున్న అధికారులకు తప్పుదో పెడుతూ ఆయన నా భూమి కబ్జా చేస్తున్నాడు. అయినా మీరైనా దయదలిచి పెద్ద మనుషులు ప్రజాప్రతినిధులు ఈయనకు ఇది చేసుకొని న్యాయం చేయవలసినదిగా నేను మిమ్మల్ని కోరడమైనది. అధ్యక్షులు ఇచ్చిన తర్వాత ఈ జిల్లాలో అందుబాటులో ఉన్న భూములన్నీ మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. సొంత పార్టీ కార్యకర్త భూమినే కబ్జా చేసేందుకు వైసీపీ నేత యత్నించారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వ ప్రైవేటు భూములు కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాజేస్తున్న వైసీపీ నేతలు ఏకంగా సొంత పార్టీ నేతలు కార్యకర్తల భూములను కూడా వదలడం లేదు. ఏకంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య వైసీపీ కార్యకర్త భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. తన భూమిని జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితుడు దస్తగిరి ఏదైతే సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ తాను వైసీపీ కార్యకర్తను తెలిసినప్పుడు కూడా కోట్ల రూపాయల విలువ చేసే తన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా తనను భూమి నుంచి పైలా నరసింహయ్య నుంచి కూడా తనను రక్షించాలంటూ కూడా బాధితుడు దస్తగిరి వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తాడిపత్రి మండల పరిధిలోని ఎర్రగుంటపల్లి సమీపంలో ఎర్రగుంటపల్లి సర్వే నెంబర్ వద్ద 1.5 ఎకరా భూమి బాధితుడు దస్తగిరికి ఉంది. అయితే ఈ భూమి పక్కనే 1.5 ఎకరా భూమిని ఇప్పటికే జిల్లా అధ్యక్షుడుగా ఉన్న పైలా నరసింహయ్య కబ్జా చేశారు. పక్కనే ఉన్న బాధితుడు దస్తగిరికి సంబంధించిన భూమిపై కూడా కన్నేసిన పైలా నరసింహయ్య ఆ భూమిని తన మనుషులు ఉపయోగించి అక్కడ కబ్జా చేసే ప్రయత్నం చేశారు, ఫెన్సింగ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే సమాచారం అందుకున్న బాధితుడు దస్తగిరి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన దస్తగిరి పైన కూడా పైలా నరసింహయ్య అనుచరులు దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించి పోలీసులు కూడా ఇప్పటికే వైసీపీ కార్యకర్త దస్తగిరి ఫిర్యాదు చేశారు. ఏకంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడే తన భూమిని కబ్జా చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే దస్తగిరి భూమికి సమీపంలో జాతీయ రహదారి వెళ్తుండడం ఏకంగా లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఇప్పుడు కోట్ల రూపాయలు ధర పలుకుతుండటంతోనే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పైలా నరసింహయ్య పేదల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా పైలా నరసింహయ్య నుంచి తనను రక్షించాలంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక.